శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ఏఐటీయూసీ నాయకులు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని వ్యతిరేకిస్తూ రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్షల్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ ప్రారంభించగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, ఫిట్ కార్యదర్శులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సింగరేణి గనుల్ని సంస్థకే అప్పగించాలని, బీజేపీ సింగరేణి ప్రాంత గనుల్ని వేలం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గనులు సింగరేణికి ఇచ్చేంత వరకు ఏఐటీయూసీ పోరాడుతోందన్నారు. ఈ నెల 13 వరకు జీఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా సహాయ కార్యదర్శి కొమరయ్య, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా సమితి సభ్యుడు రాజేశ్వరరావు, బ్రాంచి సంయుక్త కార్యదర్శి చంద్రమోహన్, సంపత్, మారుపల్లి బాబు, నాయకులు నగేష్, అఫ్రోజ్ ఖాన్, లింగం రవి, లక్ష్మణ్, దాడి రాజయ్య, ఈ సదానందం, అనంతరెడ్డి, యాదగిరి, రాఘవరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంచుకోడు చెప్పి చంద్రమౌళి అట్ట కాదని ఇద్దరు తీయన్నా రమేష్ గారిని రమేష్ గారు నాయకులు బొగ్గుబావులను వేలం వేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఈ సింగరేణి కార్మికులకు సంక్షేమ పథకాల మీద కానీ లేకపోతే ఈ బొగ్గుబావులకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో కానీ అనేకమైనటువంటి బూటకపు మాటలు చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే కాడ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ వేలం పాటల ద్వారా ఈ సంస్థకు నష్టం జరుగుతుంది. ఇలా జనరల్ మజూర్ నుంచి మొదలుకుంటే జీఎం వరకు కూడా సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం. ఈ వాస్తవాన్ని గమనించి అందరూ కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావాలి. ఈ వేలం పాటలు నిలిపివేసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటైనటువంటి పోరాటాలు